హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేడు మనం చూస్తున్నాం శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప వారి ఆధ్వర్యంలో కరెంట్ అఫైర్స్ బై మీ మల్లికార్జున సార్. నేటి ఉద్యోగ సాధనలో కరెంట్ అఫైర్స్ అనేటివి అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర వస్తున్నది. అటువంటి కరెంట్ అఫైర్స్ను సమగ్రమైన సమాచారంతో నాణ్యతతో కూడినటువంటి ప్రశ్నాపత్రాలతో మీ ముందుకు వస్తున్నాం శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప వారి ఆధ్వర్యంలో. మరి సబ్జెక్టులకు వెళ్తే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2021 ప్రకారం ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఏది? వరల్డ్ హ్యాపీనెస్ 2021 ప్రకారం, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2021 ప్రకారం ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఏదంటే ఫిన్లాండ్. ఫిన్లాండ్ ప్రపంచం కల్లా అత్యంత సంతోషకరమైనటువంటి దేశం ఏదంటే ఫిన్లాండ్ అండి. మొదటి స్థానంలో ఉంది. తర్వాత రెండో స్థానంలో చూస్తేనా డెన్మార్క్, రెండో స్థానంలో డెన్మార్క్. మూడో స్థానంలో చూసుకుంటేనా స్విట్జర్లాండ్, స్విట్జర్లాండ్. చివరి స్థానంలో వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. చివరి స్థానంలో ఏ దేశం ఉందంటేనా ఆఫ్ఘనిస్తాన్. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2021 ప్రకారం ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఏదంటే ఫిన్లాండ్. రెండో దేశం ఏదంటే డెన్మార్క్. మూడో దేశం అయితే స్విట్జర్లాండ్ ఉంటే చివరి స్థానంలో ఏ దేశం ఉందయ్యా అంటే ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడికి మనం గమనించామంటే మొదటి హ్యాపీనెస్ రిపోర్ట్లో ఉన్నటువంటి మొదటి 10 దేశాల్లో 9 దేశాలు యూరోప్ దేశాలు. ఒకే ఒక యూరోపేతర దేశం ఉంది టాప్ 10లో. ఆ దేశం ఏదంటే న్యూజిలాండ్. న్యూజిలాండ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో మొదటి 10 స్థానంలో ఉన్నటువంటి ఏకైక యూరోపేతర దేశం ఏదంటే న్యూజిలాండ్ అండి. చాలా ఇంపార్టెంట్. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2021 ప్రకారం ప్రపంచంలో కల్లా అత్యంత సంతోషకరమైన దేశం ఏదంటే ఫిన్లాండ్. మరి రెండో స్థానంలో తీసుకుంటున్న డెన్మార్క్, మూడో స్థానంలో తీసుకుంటున్న స్విట్జర్లాండ్ ఉంది. చివరి స్థానంలో ఏ దేశం ఉంది అంటే ఆఫ్ఘనిస్తాన్ ఉంది. మరి టాప్ 10లో ఈ సంతోషకరమైన దేశాలంటే మొదటి 10 దేశాల్లో ఉన్నటువంటి ఒకే ఒక యూరోపేతర దేశం ఏదంటే న్యూజిలాండ్. ఈ న్యూజిలాండ్ కాకుండా మిగతా 9 దేశాలన్నీ కూడా యూరోప్ ఖండానికి సంబంధించిన దేశాలే ఇందులో ఉన్నాయి. మరి ఈ రిపోర్టును భారతదేశం యొక్క స్థానం ఎంతంటేనా ఇండియా ప్లేస్. మన భారతదేశం యొక్క స్థానం 139వ స్థానం ఉంది. ఎన్ని దేశాలని సర్వే చేశారంటే 149 దేశాల్లో చేశారు. మనం చూడండి చాలా వెనుకబడి ఉన్నాం. ప్రపంచంలో హ్యాపీనెస్ రిపోర్ట్లో మొదటి స్థానంలో ఏ దేశం ఉందంటేనా ఫిన్లాండ్ ఉంది. చివరి స్థానంలో ఏ దేశం ఉందంటేనా ఆఫ్ఘనిస్తాన్ ఉంది. మరి మనం భారతదేశం యొక్క స్థానం ఎంత అంటేనా 139వ స్థానం అండి. ఈ హ్యాపీనెస్ రిపోర్టును దేన్ని బేస్ చేసుకొని విడుదల చేశారంటేనా ఆ దేశంలో ఉన్నటువంటి అవినీతి కానీ, జనాభా కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి ఉద్యోగ భాగస్వామ్యాన్ని కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఆహార పదార్థాల లభ్యతను, వారి యొక్క హ్యూమన్ ఇండెక్స్ డెవలప్మెంట్ని బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ ఇస్తే మన దేశం యొక్క స్థానం 139వ స్థానం నుండి 149 దేశాలకు గాను. నెక్స్ట్ గ్లోబల్ రీసైక్లింగ్ దినోత్సవంగా ఏ రోజును పాటిస్తారు? గ్లోబల్ రీసైక్లింగ్ దినోత్సవంగా ఏ రోజును నిర్వహిస్తారు? ఏ రోజు నిర్వహిస్తారంటే మార్చి 18 నిర్వహిస్తారు. గ్లోబల్ రీసైక్లింగ్ దినోత్సవంగా ఏ రోజు నిర్వహిస్తారంటే మార్చి 18 నిర్వహిస్తారండి. ఇక్కడ ఏదైనా ఒక వస్తువును వాడిన తర్వాత పడేయకుండా దాన్ని తిరిగి ఉపయోగించుకునేదానికి ఎన్నైతే అవకాశాలు ఉన్నాయో అన్నీ కూడా మనం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే పర్యావరణ పరిరక్షణలో మనం అందరం భాగస్వామ్యం అయితే పర్యావరణాన్ని మనం కాపాడుకునేదానికి అవకాశం ఉంది. దానికోసం ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ రీసైక్లింగ్ దినోత్సవంగా మార్చి 18 నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ గ్లోబల్ రీసైక్లింగ్ 2021 థీమ్ ఏమిటంటే celebrating the recycling heroes. Celebrating the recycling heroes. ఇది థీమ్ ఏమిటంటే సెలబ్రేట్స్ ద రీసైక్లింగ్ హీరోస్ అనేది థీమ్తో 2021 నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ 2021 ఏప్రిల్లో జరిగే భారత్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రుల డైలాగ్ సమ్మిట్ ఎక్కడ జరుగును? 2021 ఏప్రిల్లో జరిగే భారత్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రుల డైలాగ్ సమ్మిట్ ఎక్కడ జరుగును? ఎక్కడ జరుగుతుందంటే న్యూఢిల్లీ. ఎక్కడ జరుగుతుందంటే న్యూఢిల్లీ. ఇక్కడ 3 దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొనడం జరుగుతున్నది. మరి ఇండియా యొక్క విదేశాంగ మంత్రి ఎవరంటేనా ఎస్ జైశంకర్.
చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశం యొక్క విదేశాంగ మంత్రి ఎవరంటున్నా ఎస్ జయశంకర్. మరి ఫ్రాన్స్ గిన్నె చూసుకున్నాం అనుకోండి, ఫ్రాన్స్ యొక్క విదేశాంగ మంత్రి ఎవరంటున్నా జీన్ వైవ్స్లీ. జీన్ వైవ్స్లీ. ఫ్రాన్స్ యొక్క విదేశాంగ మంత్రి ఎవరంటున్నా జీన్స్ వైవ్స్లీ అనేటువంటి వ్యక్తి విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్నారు. మరి ఆస్ట్రేలియా యొక్క విదేశాంగ మంత్రి ఎవరంటున్నా మారిస్ పేన్. చాలా ఇంపార్టెంట్ అండి. 2021 ఏప్రిల్లో జరిగే భారత్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రుల డైలాగ్ సమ్మిట్ ఎక్కడ నిర్వహిస్తున్నారంటున్నా న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు. మరి భారతదేశం యొక్క విదేశాంగ మంత్రి ఎవరంటున్నా ఎస్ జయశంకర్. ఫ్రాన్స్ యొక్క విదేశాంగ మంత్రి ఎవరంటున్నా జీన్ వైవ్స్లీ. మరి ఆస్ట్రేలియా యొక్క విదేశాంగ మంత్రి ఎవరయ్యా అంటున్నా మారిస్ పేన్. వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించి రక్షణ రంగంలో ఒకరికొకరు సహాయం చేసుకునే దానికి కోసం ఈ సమావేశం నిర్వహించడం జరుగుతున్నది. నెక్స్ట్, ఏ దేశంతో సంబంధాలను పెంచుకోవడానికి భారతదేశం ఒక జాయింట్ కమిషన్ను ఏర్పాటు చేసింది? ఏ దేశంతో సంబంధాలను పెంచుకునేందుకు భారతదేశం ఒక జాయింట్ కమిషన్ ఏర్పాటు చేసిందంటే కువైట్తో సంబంధాలను పెంపొందించడానికి భారతదేశం ఒక జాయింట్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ మనకు కువైట్తో మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. వాటిని మరింత ఉన్నతమైన స్థాయికి తీసుకుని వచ్చేదానికి భారతదేశం ఒక జాయింట్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాయింట్ కమిషన్ ఏర్పాటులో భాగంగా కువైట్కు భారతదేశం 2 లక్షల డోసుల కరోనా వ్యాక్సిన్ను వాళ్ళకి వితరణ ఇవ్వడం, సహాయంగా అందించడం జరిగింది. ఈ దేశానికంటే కువైట్ కండి. నెక్స్ట్, పాకిస్తాన్ వైమానిక దళానికి కొత్త చీఫ్గా ఎవరికి ఎన్నికయ్యారు? పాకిస్తాన్ వైమానిక దళానికి కొత్త ఎయిర్ మార్షల్ చీఫ్గా ఎవరు ఎన్నికయ్యారు? మనకు విదేశాలతో ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. పాకిస్తాన్కి ఇండియాకు ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా మనకు 2 దేశాలకు ఉన్నటువంటి శత్రుత్వాన్ని బేస్ చేసుకుంటే భారతదేశం విదేశాంగ విధానానికి గమనిస్తాం అనుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్. మరి కొత్తగా నియమితులైన వారు ఎవరంటున్నా ఎయిర్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్దు. చాలా ఇంపార్టెంట్ అండి. పాకిస్తాన్ వైమానిక దళానికి కొత్త చీఫ్గా ఎవరు ఎన్నికయ్యారంటున్నా ఎయిర్ మార్షల్. మనకు వైమానిక దళంలో అత్యున్నత పదవి ఏదంటున్నా ఎయిర్ మార్షల్గా ఎవరు ఎన్నికయ్యారంటున్నా జహీర్ అహ్మద్ బాబర్ సిద్దు అనేటువంటి వ్యక్తి నియమించడం కావడం జరిగింది. ఈయన ఒక యుద్ధ విమానానికి పైలట్గా జాయిన్ అయ్యి ఈరోజు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్లో అత్యున్నత పదవిని చేపట్టడం జరిగింది. జహీర్ అహ్మద్ బాబర్ సిద్దు ఎవరి ప్లేస్లో నియమితులైనాడు అంటే ఈయన ముజాహిద్ అన్వర్ ఖాన్ ప్లేస్లో జహీర్ అహ్మద్ బాబర్ సిద్దు నియమితులు కావడం జరిగింది. నెక్స్ట్, UNDP ఏ దేశంలోని గ్రామాల్లోని మహిళల జీవనోపాధిని పెంచేందుకు అవకాశాలను పెంచడానికి సాహీ దిశ, చాలా ఇంపార్టెంట్, సాహీ దిశ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. UNDP యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. UNDP అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఏ దేశంలోని గ్రామాల్లో మహిళల యొక్క జీవనోపాధిని పెంచేదానికి సాహీ దిశ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏ దేశంలో మహిళల కోసం అంటే మన భారతదేశం. ఈ సాహీ దిశ అనేటువంటి కార్యక్రమాన్ని UNDP 5 రాష్ట్రాల్లో అమలులోకి తీసుకురావడం జరిగింది. ఆ రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయంటే హర్యానా, ఢిల్లీ, నెక్స్ట్ తెలంగాణ, నెక్స్ట్ కర్ణాటక, నెక్స్ట్ మహారాష్ట్ర. 5 రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది.
యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఏ దేశంలోని మహిళల యొక్క జీవనోపాధిని పెంపొందించడానికి సాహీ దిశ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందంటే భారతదేశం. ఏ దేశం అంటేనా భారతదేశం. మరి భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలుకి తీసుకొస్తున్నారంటున్నా 5 రాష్ట్రాల్లో తీసుకొస్తున్నారు. ఏవేమంటున్నా హర్యానా, ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మొత్తం 5 రాష్ట్రాల్లో ఈ పథకాన్ని తీసుకురావడం జరుగుతున్నదండి. నెక్స్ట్, ఏ దేశ రక్షణ కార్యదర్శి అయిన లాయిడ్ జే ఆస్టిన్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లాయిడ్ జే ఆస్టిన్ 3 రోజుల భారత పర్యటనకు వచ్చారు. ఏ దేశ రక్షణ కార్యదర్శి అయిన లాయిడ్ జే ఆస్టిన్, ఈయన జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించబడిన వ్యక్తి లాయిడ్ జే ఆస్టిన్. ఈయన మొట్టమొదటి విదేశాంగ పర్యటన ఏ దేశంలో జరిగిందంటే మన భారతదేశంలోనే జరిగిందండి. ఎవరంటేనా అమెరికా. ఏ దేశం రక్షణ కార్యదర్శి అంటేనా అమెరికా రక్షణ కార్యదర్శి. ఎప్పటి నుంచి ఎప్పటిలోకి పర్యటిస్తారంటేనా మార్చి 19 నుంచి 21 తేదీ వరకు. మార్చి 19 నుంచి 21 తేదీ వరకు 3 రోజులు ప్రయాసండి. 19, 20, 21 3 రోజులు భారతదేశంలో పర్యటించి భారతదేశం యొక్క రక్షణ శాఖ మంత్రి వంటి రాజ్నాథ్ సింగ్తోనూ మరియు భారతదేశం యొక్క రక్షణ సలహాదారుడు వంటి అజిత్ దోవల్తో ఆయన చర్చలు జరిపి రక్షణ సంబంధాలను పెంపొందించడానికి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఔషధాలను తట్టుకునే సామర్థ్యం ఉన్న సూపర్ బగ్గా పిలువబడే బ్యాక్టీరియాను ఇటీవల ఏ దేశంలో కనుగొన్నారు? చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఔషధాలను తట్టుకునే సామర్థ్యం ఉన్నటువంటి సూపర్ బగ్గా పిలువబడే బ్యాక్టీరియాను ఇటీవల ఏ దేశంలో కనుగొట్టారు అంటే భారతదేశంలో కనుగొన్నారండి. ఏ దేశంలో కనుగొట్టినారంటే మన దేశంలోనే కనుగొన్నారు, భారతదేశంలో కనుగొన్నారు. ఎక్కడ కనుగొన్నారంటే అండమాన్ నికోబార్ దీవుల తీర ప్రాంతంలో, అండమాన్ నికోబార్ దీవుల తీర ప్రాంతంలో కనుగొనడం జరిగింది. మనకు సాధారణంగా ఏదైనా ఒక బ్యాక్టీరియా వల్ల ఒక వ్యాధి వస్తేనా దానికి యాంటీబయాటిక్ ఇచ్చేసి మనము ఆరోగ్యవంతులుగా అయ్యేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎటువంటి యాంటీబయాటిక్ వాడినా కూడా ఈ బ్యాక్టీరియా అనేది ఆ మందులకు లొంగదు. దీనివల్ల భవిష్యత్ కాలంలో కొత్త వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉన్నదని చెప్పి ప్రపంచ ఆరోగ్యవేత్తలు దీని మీద ఆందోళన చెందడం జరుగుతుందండి. సూపర్ బగ్గా పిలువబడే బ్యాక్టీరియా ఏ దేశంలో కనుగొన్నారంటే భారతదేశం. ఏ ప్రాంతంలో కనుగొన్నారంటే అండమాన్ నికోబార్ దీవుల యొక్క తీర ప్రాంతంలో కనుగొనడం జరిగింది. ఇది ఔషధాలకు లొంగనటువంటి బ్యాక్టీరియా. నెక్స్ట్, విదేశాల్లో ఉన్న భారతీయ మహిళల సమస్యలను పరిష్కరించేదానికి హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించిన వారు ఎవరు? విదేశాల్లో ఉన్న భారతీయ మహిళల యొక్క సమస్యలను పరిష్కరించేదానికి హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించిన వారు ఎవరంటున్నా కేంద్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి స్మృతి ఇరానీ గారు. ఎవరంటున్నా స్మృతి ఇరానీ గారు ప్రారంభించడం జరిగింది. విదేశాల్లో ఎవరైనా సరే పాస్పోర్ట్ పోకపోవడం, వీసా లేకపోవడం, లేదంటే అక్రమంగా వాళ్ళని అక్కడ నిర్బంధించినా, లేదంటే అక్కడ ఏమైనా గృహింసకు పాల్పడుతూ ఉన్నా మన వాళ్ళకి ఏమైనా కష్టం ఉంటేనా అటువంటి వారి కోసం కూడా మన భారతదేశంలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి శ్రీమతి స్మృతి ఇరానీ గారు ఒక హెల్ప్ లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఎవరైతే మనము వాళ్ళ సమస్యను విరిచారో అక్కడ మన దేశం యొక్క రాయబారుల చేత వాళ్ళ ఆ సమస్య నుంచి బయటపడేదానికి కూడా అవకాశం కల్పించారండి. నెక్స్ట్, ఆఫ్ఘన్ శాంతి సమావేశానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది? ఆఫ్ఘన్ శాంతి సమావేశానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏంటంటే రష్యా. మరి ఈ సమావేశం ఎప్పుడు జరిగిందంటే మార్చి 18 జరిగింది. ఈ సమావేశం ఎప్పుడు జరిగిందంటే మార్చి 18 జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. ఆఫ్ఘన్ శాంతి సమావేశానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏంటంటే రష్యా. ఈ సమావేశానికి ఆతిథ్యం ఎప్పుడు ఇచ్చిందంటే మార్చి 18 ఇచ్చింది. ఆఫ్ఘన్ దేశంలో ఇక్కడ ఆఫ్ఘన్లకు మరియు తాలిబాన్ల మధ్య శాంతి ఒప్పందాలు జరిగి శాంతిని పెంపొందించాలి అనే ఉద్దేశంతో రష్యాలో ఈ సమావేశం జరిగింది. అంతర్జాతీయ ప్రముఖులు ఎంతోమంది ఇందులో పాల్గొనడం జరిగింది. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ వాటర్ స్పేస్ టెలిస్కోప్ను ఏ దేశ శాస్త్రవేత్తలు రూపొందించారు? ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ వాటర్ స్పేస్ టెలిస్కోప్ను ఏ దేశ శాస్త్రవేత్తలు రూపొందించారు అంటేనా రష్యా శాస్త్రవేత్తలు. ఏ దేశం వాళ్ళు రూపొందించారంటే రష్యా వాళ్ళు రూపొందించారు. దీన్ని ఎక్కడ నిర్మించారు లేదా ఎక్కడ ప్రారంభించారంటే బైకాల్ సరస్సులో ప్రారంభించారండి. ఎక్కడ ప్రారంభించారంటే బైకాల్ సరస్సులో ప్రారంభించారు. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచంలో కల్లా అతి లోతైన సరస్సు ఏదంటే బైకాల్ సరస్సు. దాదాపు 1680 మీటర్ల లోతు ఉంటుందండి.
1680 మీటర్ల లోతు ఉంటుంది ఈ బైకాల్ సరస్సు. దాని లోపల వచ్చేసి ప్రపంచంలో కల్లా మొట్టమొదటి అండర్ వాటర్ స్పేస్ టెలిస్కోప్ను రష్యా శాస్త్రవేత్తలు నిర్మించడం జరిగింది. ఎక్కడంటే బైకాల్ సరస్సు. ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో కల్లా అతి లోతైన సరస్సు ఏదంటే బైకాల్ సరస్సు. నెక్స్ట్, యుఏఈకి చెందిన ఏ క్రికెట్ క్రీడాకారులపై ఐసీసీ 8 సంవత్సరాల పాటు నిషేధం విధించింది? యుఏఈకి చెందిన ఏ క్రికెట్ క్రీడాకారులపై ఐసీసీ 8 సంవత్సరాల పాటు నిషేధం విధించింది. ఎందుకు నిషేధం విధించిందంటే వీళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ చేయడం జరిగిందండి. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా ఏమైందంటే ఐసీసీ వీళ్ళ మీద 8 సంవత్సరాల పాటు నిషేధం విధించడం జరిగింది. మరి ఆ క్రీడాకారులు ఎవరో చూస్తే మరి ఆ క్రీడాకారులు ఎవరు అంటేనా మహమ్మద్ నవీద్ మరొకరు వచ్చేసి షైమాన్ అన్వర్ భట్. వీళ్ళిద్దరి మీద కూడా ఐసీసీ 8 సంవత్సరాల పాటు నిషేధం చేయడం జరిగింది. ఎందుకోసం అంటే మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో వీళ్ళ పేర్లు రావడం వలన 8 సంవత్సరాలు నిషేధించింది. మనం యాక్చువల్గా 8 సంవత్సరాలు అంటే వీళ్ళ యొక్క క్రీడా జీవితం ముగిసిపోయిందనే మనం పేర్కొనవచ్చు. నెక్స్ట్, తండ్రి రెండవ పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి గురించి ప్రశ్నించే హక్కు కూతురుకు ఉంటుందని ఏ హైకోర్టు తీర్పు ఇచ్చింది? తండ్రి రెండవ పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి గురించి ప్రశ్నించేవంటి హక్కు కూతురికి కూడా ఉంటుందని ఏ హైకోర్టు తీర్పిచ్చిందంటే బాంబే హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఏ హైకోర్టు ఇచ్చిందంటే బాంబే హైకోర్టు. ఏ హైకోర్టు తీర్పిచ్చిందంటే బాంబే హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. మరి బాంబే హైకోర్టు ఎవరు తీర్పిచ్చారంటే జస్టిస్ ఆర్డి తనూకా. నెక్స్ట్, జస్టిస్ విజి బిస్ట్. దిసభ్య ధర్మాసనం ఈ తీర్పు ఇవ్వడం జరిగిందండి. తండ్రి రెండో పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి గురించి ప్రశ్నించే హక్కు కూతురికి కూడా ఉంటుందని తీర్పు ఇచ్చినట్టే హైకోర్టు ఏదంటే బాంబే హైకోర్టు. ఈ తీర్పు ఇచ్చినట్టు ధర్మాసనం ఏదయ్యా అంటే జస్టిస్ ఆర్డి ధనూకా మరియు జస్టిస్ విజి బిస్ట్ అనేటువంటి ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే తండ్రి ఎప్పుడైనా సరే తల్లి ఉండగానే మరొక పెళ్లి చేసుకుంటేనా లేదంటేనా ఆ కూతురు ప్రశ్నించేవంటి ఒక తల్లి ఉన్న ఒక భార్య ఉండగానే ఇంకో పెళ్లి చేసుకుంటేనా రెండో పెళ్లి గురించి ప్రశ్నించే కూతురు కూడా ఉంటుంది. ఇక్కడ ఫ్యామిలీ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్, భారత డైనమిక్స్ లిమిటెడ్తో భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఎన్ని మిలాన్ మిలాన్ 2T యాంటీ గైడెడ్ మిస్సైళ్ల కోసం ఒప్పందం కుదుర్చుకుంది? భారత డైనమిక్స్ లిమిటెడ్ BDLతో భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఎన్ని మిలాన్ 2T యాంటీ గైడెడ్ మిసైళ్ల కోసం ఒప్పందం కుదుర్చుకుంది అంటే 4960 మిసైళ్ల కోసం అండి. 4960 మిసైళ్ల కోసం 4960 మిసైళ్ల కోసం ఈ ఒప్పందం కుదుర్చుకుంది. దేనిలో భాగంగా అంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ మిసైల్ యొక్క కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. నెక్స్ట్, భారతదేశం యొక్క మొట్టమొదటి ఎలివేటెడ్ అర్బన్ ఎక్స్ప్రెస్వే అయిన ద్వారకా ఎక్స్ప్రెస్వేను ఏ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్నారు? భారతదేశం యొక్క మొట్టమొదటి ఎలివేటెడ్ అర్బన్ ఎక్స్ప్రెస్వే అయిన ద్వారకా ఎక్స్ప్రెస్వేను ఏ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్నారు అంటేనా భారతమాల కార్యక్రమంలో పథకంలో భాగంగా నిర్మిస్తున్నారండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్వహిస్తున్నారంటేనా ఢిల్లీ నుంచి గుర్గావ్ వరకు నిర్వహిస్తున్నారు. ఎంత దూరం అంటే 29 కిలోమీటర్లు అండి. 29 కిలోమీటర్ల దూరాన్ని నిర్మిస్తున్నారు. దీనికి వచ్చేసి 8662 కోట్లతో దీన్ని నిర్మిస్తున్నారు. 8660 కోట్లతో 8662 కోట్లతో ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తున్నారు. 8 లైన్ల రహదారి అండి ఇది 8 లైన్ల రహదారి. ఈ రహదారి మీద ఒక రోజుకు దాదాపు 3 లక్షల మంది ప్రయాణిస్తూ ఉంటారు. ఇక ట్రాఫిక్ను కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈ ద్వారకా ఎక్స్ప్రెస్ వేని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ కార్యక్రమంలో భాగంగా అంటున్నా భారతమాల పథకంలో భాగంగా. నెక్స్ట్, ఏ రాష్ట్ర ప్రభుత్వం 100 నర్సరీ స్పోర్ట్స్ అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం 100 నర్సరీ స్పోర్ట్స్ అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిందంటే ఏ రాష్ట్రం అంటేనా రాజస్థాన్.
ఏ రాష్ట్రం అంటే రాజస్థాన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. రాజస్థాన్ క్రీడా శాఖ మంత్రి ఏమంటే అశోక్ చాందనా, క్రీడా శాఖ మంత్రి ఏమంటే అశోక్ చాందనా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. దీనికి 16 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఇందుకోసం 16 కోట్ల రూపాయలను కూడా నిధులు కేటాయించడం జరిగింది. చిన్న పిల్లల నుంచి వాళ్ళల్లో క్రీడా రంగం మీద మక్కువ పెంచి ఉన్నతమైన క్రీడాకారులుగా మార్చాలనే ఉద్దేశంతో రాజస్థాన్ ప్రభుత్వం 100 స్పోర్ట్స్ అకాడమీ 100 నర్సరీ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఏ రాష్ట్రం అంటే రాజస్థాన్. నెక్స్ట్ వందన్ వికాస్ యోజనకు ఏ రాష్ట్రంను మోడల్ రాష్ట్రంగా ప్రకటించారు? వందన్ వికాస్ యోజన పథకంకు ఏ రాష్ట్రంను మోడల్ రాష్ట్రంగా ప్రకటించారంటే మణిపూర్ రాష్ట్రాన్ని మోడల్ రాష్ట్రంగా ప్రకటించడం జరిగింది. మరి వందన్ యోజన దేనికి ఉపయోగపడుతుందంటే అటవీ ప్రాంతాల్లో అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడినటువంటి గిరిజనులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పథకమే వందన్ వికాస్ యోజన. దీనికి ఏ రాష్ట్రం మోడల్ రాష్ట్రంగా ఎన్నికైందంటే మణిపూర్ అండి. ఎవరైతే అడవుల్లో ఉంటారో అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడినటువంటి గిరిజనుల యొక్క ఆర్థికాభివృద్ధి కోసం ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏ రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర ప్రతిస్పందన సహాయక వ్యవస్థ అయిన డయల్ 112ను ప్రారంభించింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర ప్రతిస్పందన సహాయక వ్యవస్థ అయిన డయల్ 112ను ప్రారంభించింది అంటేనా ఒడిషా. మనకేమైనా ఆపద వచ్చిందనుకోండి 104 కానీ 108 కానీ లేదంటే 100 కానీ ఇట్లా మనం ఫోన్ చేస్తుంటాం. ఇక్కడ దశల వారీగా ప్రతి ఒక్క సహాయక చర్య కోసం ఇక్కడ ప్రత్యేకంగా నెంబర్ని ఏర్పడిసింది 112 డయల్ 112ను ఏర్పడిసింది రాష్ట్రం ఏంటన్నా ఒడిషా. దీనికోసం 165 కోట్ల రూపాయల నిధులు కేటాయించి రాష్ట్రంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అత్యవసర ఎమర్జెన్సీ నెంబర్గా 112ను ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రాష్ట్రం అంటేనా ఒడిషా అండి. నెక్స్ట్ అవామ్ కీ బాత్ అనే రేడియో కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? అవామ్ కీ బాత్ అనేటువంటి రేడియో కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అయిన మనోజ్ సిన్హా ప్రారంభించడం జరిగింది. అవామ్ కీ బాత్ అనే రేడియో కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అంటే మనోజ్ సిన్హా ప్రారంభించడం జరిగిందండి. మరి దీనివల్ల ఉపయోగం ఏమిటంటే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమాచారాన్ని ప్రతి నెల 3వ ఆదివారం ప్రజలకు తెలిసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రభుత్వం చెప్పినటువంటి వివిధ రకాల కార్యక్రమాల గురించి, ప్రభుత్వం యొక్క పనితీరు గురించి ప్రతి 3వ ఆదివారం ప్రజలకు తెలుసుకునేదానికి అవామ్ కీ బాత్ అనేటువంటి రేడియో కార్యక్రమాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అంటే మనోజ్ సిన్హా గారు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ భారతదేశంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల దినోత్సవాన్ని ఏ రోజున పాటిస్తారు? ఏ రోజున పాటిస్తామంటే మార్చి 18న పాటిస్తాము. ఏ రోజున పాటిస్తామంటే మార్చి 18న పాటిస్తామండి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు అంటే దేశ రక్షణ కోసం అవసరమైనటువంటి ఆయుధాలను ఉత్పత్తి చేసేవంటి ఫ్యాక్టరీలనే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు అంటాము. ఏ రోజున భారతదేశంలో పాటిస్తామంటే మార్చి 18న పాటిస్తాం. ఎప్పటి నుంచి అంటే 1802 మార్చి 18న మొట్టమొదటిసారిగా కలకత్తాలోని కాశీపూర్లో మొట్టమొదటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్యాక్టరీ యొక్క వ్యవస్థాపక దినోత్సవాన్ని గుర్తుంచుకుంటూ భారతదేశంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల దినోత్సవాన్ని నిర్వహిస్తాం. ఎప్పుడైనా మార్చి 18న. మొట్టమొదటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏదంటే కలకత్తాలోని కాశీపూర్ ఫ్యాక్టరీ. ఎక్కడుందంటే వెస్ట్ బెంగాల్. ఎప్పుడు దీన్ని స్థాపించారంటే 1802 మార్చి 18న స్థాపించడం జరిగింది. నెక్స్ట్ భారతదేశం దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి యాప్ స్టోర్ ఏమిటి? భారతదేశం దేశీయంగా రూపొందించిన మొట్టమొదటి యాప్ స్టోర్ ఏమిటి? మొబైల్ సేవా యాప్ స్టోర్. భారతదేశం దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి యాప్ స్టోర్ ఏమిటి? మనకి ఏమైనా యాప్లు కావాలనుకోండి మనము గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం. అదేవిధంగా ఒక భారతదేశం దేశంగా ఒక మొబైల్ యాప్ స్టోర్ను రూపొందించింది. దాని పేరు ఏమంటే మొబైల్ సేవా యాప్ స్టోర్. ఇందులో 965 యాప్లను ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రస్తుతానికి 965 యాప్లను దీంట్లో ఇమిడీకృతం చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే భారతదేశంలో ఐటీ రంగం అభివృద్ధి చెందేందుకు అవకాశాలు ఉన్నాయి.
నెక్స్ట్ అయోధ్యలోని రామమందిర నిర్మాణంలో ఏ దేశంలోని ఒక రాయిని ప్రత్యేకంగా తెప్పించి నిర్మాణంలో వాడనున్నారు? అయోధ్యలోని రామమందిర నిర్మాణంలో ఏ దేశంలోని ఒక రాయిని ప్రత్యేకంగా తెప్పించి నిర్మాణంలో వాడనున్నారు అంటేనా శ్రీలంక. ఏ దేశంలో నుంచి అంటేనా శ్రీలంక. రావణాసుడు మనం పురాణ గాథలు వింటాం. రావణాసుడు సీతను తీసుకుపోయి లంకలో బంధించి ఉంటాడు. ఆ బంధించమంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రాయిని తీసుకొని వచ్చి ఇక్కడ రామమందిర నిర్మాణంలో వాడుతున్నారంట. అది ఎక్కడుందంటే సీతా ఏలియా అనేటువంటి ప్రాంతంలోనిది. సీతా ఏలియా ప్రాంతం నుంచి ఒక రాయిని తీసుకొచ్చి రామమందిర నిర్మాణంలో ఉపయోగిస్తున్నారండి. ఇక్కడ సీతాదేవిని బంధించి ఉంచారంట. మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక రాయిని తీసుకొచ్చి రామమందిరంలో నిర్మిస్తున్నారు. ఈ సీతా ఏలియాలో సీత కోసం ఒక గుడి కూడా ప్రజెంట్ అక్కడ శ్రీలంక ప్రభుత్వం నిర్మించి ఉంది. నెక్స్ట్ హెరాత్ ఉత్సవంను ఎక్కడ నిర్వహిస్తారు? చాలా ఇంపార్టెంట్ అండి. హెరాత్ ఉత్సవంను ఎక్కడ నిర్వహిస్తారంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో నిర్వహిస్తారు. హెరాత్ ఉత్సవంను ఎక్కడ నిర్వహిస్తారంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో నిర్వహిస్తారు. ఏ సందర్భంగా నిర్వహిస్తారంటే శివరాత్రి సందర్భంగా ఇక్కడ హెరాత్ ఉత్సవంను నిర్వహిస్తారు జమ్మూ అండ్ కాశ్మీర్లో. నెక్స్ట్ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ IPU అని పిలుస్తాం. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ నందు యువజన వ్యవహారాలు మరియు క్రీడా రంగంపై ప్రసంగించిన భారతీయ ప్రతినిధి ఎవరు? అంటే భారత క్రీడా శాఖ మంత్రి అయినటువంటి శ్రీ కిరణ్ రిజిజు గారు ప్రసంగించడం జరిగింది. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ IPU నందు యువజన వ్యవహారాలు మరియు క్రీడా వ్యవహారాలపై ప్రసంగించిన భారత ప్రతినిధి ఎవరయ్యా అంటున్నా భారత క్రీడా శాఖ మంత్రి అయినటువంటి శ్రీ కిరణ్ రిజిజు గారు మాట్లాడడం జరిగింది. మరి IPU ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ యొక్క అధ్యక్షుడు ఎవరంటున్నా డువార్టే పాచేకే అండి. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షుడు ఎవరంటున్నా డువార్టే పాచేకే. ఈయన అధ్యక్షుడైనటువంటి IPU సమావేశంలో యువజన వ్యవహారాలు క్రీడా అంశాలపై ప్రసంగించిన భారత ప్రతినిధి భారత క్రీడా శాఖ మంత్రి అయినటువంటి శ్రీ కిరణ్ రిజిజు గారు ప్రసంగించడం జరిగింది. నెక్స్ట్ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ అమలు కోసం మరియు పర్యవేక్షణ కోసం ఏర్పరిచిన కమిటీకి అధ్యక్షుడు ఎవరంటున్నా HK మిట్టల్. భారతదేశంలో మేడ్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా స్టార్టప్ కంపెనీలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రధాని నరేంద్ర మోడీ 1000 కోట్ల రూపాయలతో ఒక స్టార్టప్ సీడ్ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1000 కోట్లతో స్టార్టప్ సీడ్ ఫండ్ని ఏర్పాటు చేసింది. దీని యొక్క సీడ్ ఫండ్ యొక్క అమలు కానీ పర్యవేక్షణ కోసం ఏర్పడిన కమిటీకి అధ్యక్షుడు ఎవరంటున్నా HK మిట్టల్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ ఎంత ఏర్పాటు చేశారంటున్నా 1000 కోట్లతో ఏర్పాటు చేశారు. ఈ సీడ్ ఫండ్ కమిటీకి అధ్యక్షుడు ఎవరంటున్నా HK మిట్టల్. నెక్స్ట్ భారత సైన్యం ఇటీవల సేవల నుంచి తొలగించిన ఎక్కువ కాలం పనిచేసినటువంటి తుపాకీ మరియు ఫిరంగులు ఏవి? భారతదేశంలో ఎక్కువ కాలం వినియోగంలో ఉన్నటువంటి తుపాకీలను మరియు ఫిరంగులను ఇటీవల సేవల నుంచి తొలగించేసింది భారత సైన్యం. మరి ఆ తుపాకులు మరియు ఫిరంగులు ఏమంటున్నా 130 mm M46 కాప్టెల్లా గన్స్ మరియు 160 mm టాంపెల్ట్ ఫిరంగులు లేదా మోటార్స్ ఈ రెండింటిని తొలగించడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. భారత సైన్యం ఇటీవల సేవల నుంచి తొలగించిన ఎక్కువ కాలం పనిచేసినటువంటి తుపాకులు మరియు ఫిరంగులు ఏమంటున్నా 130 mm M46 కాప్టెల్లా గన్స్ మరియు 160 mm టాంప్లెట్ ఫిరంగులు లేదా మోటార్ షెల్స్ను ఇటీవల నుంచి సేవల నుంచి తొలగించడం జరిగింది. ఇక్కడితో మనం 19వ తేదీ సంబంధించినటువంటి అత్యంత సమగ్రమైన కరెంట్ అఫైర్స్ మనం మొత్తం పూర్తి చేయడం జరిగింది. ఎవరైతే ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతూ ఉంటారో అటువంటి వారందరూ కూడా కరెంట్ అఫైర్స్ను డైలీ ఫాలో అవుతూ వాళ్ళ యొక్క లక్ష్యమైన ఉద్యోగాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప వారి ఆధ్వర్యంలో. థ్యాంక్ యూ వెరీ మచ్.